హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అండి, మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంక ఇక్కడైతే హనికని రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపిస్తండి. అంటే తనకి ఇంకా కర్రీ ఏం చేయలేదండి, ఆ రోజు కర్డ్ రైస్ తింటానండి. ఇంకా ఫ్రూట్స్, ఆ రోజు ఫ్రూట్స్ అయితే వాటర్ మిలన్ కట్టానండి తనకి. ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి తను స్కూల్ పంపించాక నేను ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ ప్రసాదం కోసం అయితే స్టవ్ క్లీన్ చేసేసుకున్నాక పరమాన్నం అయితే చేశానండి. అలాగే కొంచెం వడపప్పు, చల్లదనానికి వడపప్పు నానబెట్టేసి నేనైతే వచ్చి ఇక్కడ గడపలకి పసుపది రాసి కుంకుమ బొట్లు అవి పెట్టేశాక పైన ముగ్గేస్తున్నానండి గడప పైన. ఆ తర్వాత మామూలు కమలాల ముగ్గు పెట్టి కలర్స్ అవి వేసానండి. వేసిన తర్వాత గడపకి మామిడితో కొమ్మలు ఉంటే ఇక్కడ బయట మెయిన్ డోర్ దగ్గర అలాగే దేవుడి గది దగ్గర పెట్టానండి. ఇంకా పువ్వులు కూడా లేవని చెప్పేసి, అదేంటో పువ్వులు అతను రోజు తప్పించి రోజు మాకు పువ్వులు పెడుతుంటాడండి. పండగలప్పుడే మాకు పువ్వులు లేకుండా పోతుంటాయి. ఆ తర్వాత కొన్ని ఆన్లైన్లో కూడా చేశారండి, చామంతి పువ్వులు అయ్యాయి. ఇంకా అమ్మవారికి ఆ మాల అయితే పటం చిన్నది కదా పడిపోద్ది అని చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్ళి నందివర్ధన పూలు అవి కోసుకొని వచ్చేయండి. వైట్ ఫ్లవర్స్, రెడ్ కలర్ అవి తీసుకొచ్చి ఇంకా మాల అయితే కట్టి ఇంకా అమ్మవారికి వేసానండి. ఈలోపు ఈ పని అంతా అయ్యేసరికి కూడా ప్రసాదం ఉడికి ఉందండి. ఇంకా ప్రసాదం పెట్టేసి ఇల్లంతా దూపం వేసి పూజ అయితే చేసుకున్నాండి. ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నప్పుడే ఈరోజు లంచ్కి అయితే అత్తయ్య గారు వంట స్టార్ట్ చేశారండి. ఈరోజైతే ఫ్రైడే స్పెషల్ అయితే ఆలూ కుర్మా అండ్ వెజిటేబుల్ పలావ్ అయితే చేశారండి. ఇక్కడ అత్తయ్య గారు అయితే ఆలూ కుర్మా ఎలా చేశారో నేనైతే చెప్తున్నానండి. ఇక్కడ ఆలూ కుర్మాకైతే ముందే ఆలు అది ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి, ఆలు బఠానీని. ఇక్కడ కళాయిలో అయితే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసారండి. వేసి అది మరిగిన తర్వాత ఆనియన్స్ అయితే సన్నగా ఒక ఆనియన్ తీసుకున్నారు. ఇక్కడ ఒక ఆనియన్ సన్నగా తరిగిన ఆనియన్ వేసి మిరపకాయలు అయితే కొంచెం కాయలాగా ఉంచి చిన్న చిన్న గంటలు పెట్టారండి, అవి వేసారు. అంటే మిరపకాయలు కాయల్లా ఉంచితే ఈ కుర్మాలో మనం పెరిగేస్తాం కదండి, అవి మిరపకాయలు తినడానికి నోటికి రుచిగా ఉంటుందని చెప్పేసి కాయల పలంగానే వేసేసారండి. అవి వేగిన తర్వాత పక్కన ఎందులో అయితే బఠానీ ఉడకబెట్టామో, అంటే బఠానీ నైటే నానబెట్టి ఉంచానండి. ఆ నానబెట్టిన బఠానీని అయితే ఇలా కుక్కర్లో ఉడకబెట్టేస్తారు. ఒక 3 విజిల్స్కి సిమ్లో ఉంచి ఉడకబెట్టారండి. ఆ ఉడకబెట్టిన దాంట్లోనే అదే కుక్కర్లోని బఠానీలో వాటర్ తీసేసాక దానిలోనే ఈ ఉడకబెట్టిన ఆలు, బఠానీ ఇంకా టమాటా అయితే ఒక టమాటా తీసుకున్నారండి. ఇది కలిపిన తర్వాత ఆ మూడింటిలోని పెరుగు కొంచెం పెరిగేసారండి. తర్వాత పసుపు, సాల్టు, మసాలా ముద్ద వేసారండి. ఇక్కడ మసాలా ముద్ద అంటే చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు, కొంచెం కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మసాలా పేస్ట్ అయితే చేసాయండి. అది కూడా యాడ్ చేసి మొత్తం కలిపి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఈ కలిపిన పెరుగులోని ఈ ఆలు బఠానీ ఇవన్నీ కలిపింది ఉంది కదండి, ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత అయితే ఈ కళాయిలో వేసారండి. వేసి కాసేపు కొంచెం వాటర్ కూడా వేసేసారు దానిలోనే.
వేసిన తర్వాత కలిపి కాసేపు స్టవ్ పైన ఉడికిన తర్వాత కారం అంటే కూరకి సరిపడా కుర్మాకి సరిపడా కారం అయితే వేసి స్టవ్ అయితే సిమ్లోనే ఉంచారండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి ఇది ఉడకడానికి. దీని పని అయితే తక్కువండి, తొందరగానే అయిపోద్ది కర్రీ కూడాని. అంటే మధ్య మధ్యలో కూడా చూస్తూ కలుపుతూ ఉండాలండి. ఒక 15 మినిట్స్కి అయితే ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత ఇక్కడ వెజ్ పలావ్కి అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకున్నారండి పలావ్ కోసం. అది వేడైన తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవి అయితే వేయించుతున్నారండి. ఇక్కడ చెక్క, లవంగ, యాలకులు, అలాగే షాజీరా, బిర్యానీ ఆకు, కొన్ని ఉంటాయి కదండి బిర్యానీ సామాను అన్నీ వేసి వేయించారండి. అవి వేగిన తర్వాత 2 ఆనియన్స్ అయితే తీసుకున్నారు. అది సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ వేసారండి. ఆనియన్ దాంతోపాటు మిరపకాయలు కూడా వేసి వేయించి ఆ తర్వాత పుదీనా అయితే యాడ్ చేశారండి. పుదీనా కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి. అది కూడా వేగాక ఇందులో కొంచెం జీరా పౌడర్ వేసారండి. దాంతోపాటు ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి వేసి అది వేగాక ఇక్కడ పొడి వేగిన తర్వాత కాసేపు వేయించారండి. అది వేగిన తర్వాత టమాటా, ఇక్కడ ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాండి. సన్నగా కట్ చేశాను అవి కూడా. టమాటా అలాగే క్యారెట్, ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేశారండి. ఆ తర్వాత ఇందులోని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేశారండి. వేసిన తర్వాత అది టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి అయితే ఉంచారండి. ఆ తర్వాత బిర్యానీకి అది రైస్ తగ్గట్టుగా వాటర్ తీసుకున్నారండి. వాటర్ మరిగిన తర్వాత ఈ రైస్ కూడా యాడ్ చేశారండి. పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే చేతుకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాము. అయితే ఆఫీస్కి వెళ్ళే ముందు అత్తగారు కొంచెం రుచి చూడమన్నారండి, టేస్ట్ చేయమంటే అన్నీ సరిపోయినాయో లేదని చెప్పేసి కొంచెం తను కూడా కొంచెం పలావ్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళాడండి. ఇంకా చైతు ఆఫీస్కి వెళ్ళిపోయాక మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకున్నా. అంజలి అయితే మిషన్లో వేసిన బట్టలు ఆరేసే ముందు ఈ ఆరిన బట్టలు తీసుకొచ్చి అయితే సోఫాలో వేసి వెళ్ళిందండి. ఇంకా తర్వాత బట్టలు అయితే మడత పెడుతుందండి. ఈ వర్షాలకైతే బట్టలు సరిగా ఆరట్లేదండి. ఇంకా ఆరినంత వరకు తీసుకొచ్చింది, ఇంకా అవే మడత పెడుతుందండి. ఇంకా మా పనులు అయ్యి చిన్న చిన్న పనులు అది కూడా పూర్తయ్యేసరికి ఇంకా లంచ్ టైం అదే అయిందండి. ఇంక ఇక్కడైతే లంచ్ చేస్తానండి. సో మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్